ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. గొర్రెల దొడ్డిని గూర్చిన ఉపమానము బోధించుచు మానవుని విమోచనను గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనములో ఇలాగు చెప్పాను, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచూ నుండును. ఒక స్థానము నుండి మరొక స్థానములోనికి ప్రవేశించాలంటే ద్వారము ఉపయోగింపబడును. ద్వారము గుండా ప్రవేశించువారు పిలువబడిన వారు లేక ఏర్పరచబడిన వారై ఉందురు. ఇంటిలోనికి ప్రవేశించువారు ఆ ఇంటివారైనా అయి ఉండాలి, లేకపోతే ఆహ్వానింపబడిన వారైనా అయి ఉండాలి. లోకము నుండి పరలోకములోనికి ప్రవేశించాలంటే ప్రభువైన యేసుక్రీస్తే రక్షణ మార్గమై ఉన్నాడు. మానవుల కొరకు దేవుని ద్వారా ఏర్పరచబడిన ద్వారము ఆయనే. ఈ లోకములో పాపం యొక్క ప్రభావమును ఉన్నవి. మానవుడైతే పుట్టుకతోనే పాపి అయి ఉన్నాడు. పాపి అయిన వానికి పరలోకములోనికి ప్రవేశము లేదు. ఎందుకంటే దేవుడు పాపమును అసహించుకొనును. పాపికి శిక్షా విధి నరకమే. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచునో వానికి పరలోకపు ద్వారము తెరుచుకొనును. వాడు ఈ జీవమును ముగించిన తరువాత పరలోకములోనికి ప్రవేశం పొందును. ఎవడైతే ఆయన యందు విశ్వాసముంచడో అట్టి వానికి ప్రభువైన యేసుక్రీస్తు న్యాయార్థమైన ద్వారమయ్యుండును. అట్టివాని స్థానము నరకములోనే ఉన్నది. నీవు ఏ ద్వారము ద్వారా ప్రవేశించుటకు ఇష్టపడుచున్నావు? రక్షణ ద్వారమా, న్యాయపు ద్వారమా? దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు